త్వరలోనే బంగారం లేదా వెండి ఆభరణాలు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు ఒక షాకింగ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం మే 13న ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలోకి దిగుమతి అయ్యే బంగారం, వెండిపై పన్నులను భారీగా పెంచేసింది. నిన్నటి వరకు కేవలం 6% ఉన్న ఎఫెక్టివ్ ఇంపోర్ట్ డ్యూటీని ఒకేసారి ఏకంగా 15% పెంచుతూ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ దెబ్బతో దేశీయ మార్కెట్లో బంగారం ధరలకు మళ్లీ రెక్కలు రానున్నాయి. అసలు ప్రభుత్వం హఠాత్తుగా ఈ పన్నులను ఎందుకు పెంచింది? దీనివల్ల సామాన్యుడి జేబుకు ఎంత చిల్లు పడబోతోంది? ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన ఫారెక్స్ హెచ్చరికలకు ఈ పన్నుల పెంపునకు ఉన్న లింక్ ఏంటి? ఈ వీడియోలో పూర్తి వివరాలు చూద్దాం. మొదటగా ప్రభుత్వం పెంచిన ఈ కొత్త పన్నుల లెక్క ఏంటో చూద్దాం. కేంద్ర ప్రభుత్వం బంగారం మరియు వెండి దిగుమతులపై 10% బేసిక్ కస్టమ్స్ డ్యూటీ విధించింది. దీనికి అదనంగా మరో 5% అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్ ను చేర్చింది. అంటే మొత్తం కలిపి ఇకపై విదేశాల నుంచి వచ్చే బంగారంపై 15% ప్రభావవంతమైన పన్ను పడుతుంది. ఈ ప్రకటన వెలువడిన వెంటనే దేశీయ బులియన్ మార్కెట్ అయిన MCX లో బంగారం ధరలు ఒకే రోజు ఏకంగా 6% పైగా ఎగబాకాయి. చాలా మంది వచ్చే సందేహం, పన్నులు పెంచితే ధరలు అంతగా పెరుగుతాయా అని. మన భారతదేశం తన దేశీయ అవసరాల కోసం కావలసిన బంగారంలో దాదాపు 99% ఇతర దేశాల నుంచే దిగుమతి చేసుకుంటుంది. అంటే మనం కొనే ప్రతి గ్రాము బంగారం విదేశాల నుంచి షిప్పులు లేదా విమానాల ద్వారా ఇక్కడికి రావాల్సిందే. అలా వచ్చేటప్పుడు బార్డర్లో కట్టే పన్ను 6% నుంచి 15% పెరిగినప్పుడు ఆ బంగారం ల్యాండింగ్ కాస్ట్ నేరుగా పెరిగిపోతుంది. అంతర్జాతీయ మార్కెట్లో రేట్లు స్థిరంగా ఉన్నప్పటికీ మన ఇండియాలోకి వచ్చేసరికి ఈ పన్నుల భారం వల్ల 22 క్యారెట్ మరియు 24 క్యారెట్ బంగారం ధరలు తక్షణమే భారీగా పెరుగుతాయి. ఈ అదనపు పన్నుల భారాన్ని వ్యాపారులు నేరుగా వినియోగదారులపైనే వేస్తారు. కాబట్టి సామాన్యుడికి పసిడి మరింత ప్రియం కానుంది. అయితే ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? దీని వెనుక ప్రధాని మోదీ మాస్టర్ ప్లాన్ ఏంటి? ఇటీవల పశ్చిమాసియా సంక్షోభం వల్ల ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. చమురు దిగుమతుల కోసం భారత్ భారీగా డాలర్లను ఖర్చు చేయాల్సి వస్తోంది. దీనికి తోడు గత ఆర్థిక సంవత్సరంలో భారతీయులు రికార్డు స్థాయిలో దాదాపు $71.98 బిలియన్ అంటే సుమారు 6 లక్షల కోట్ల విలువైన బంగారాన్ని దిగుమతి చేసుకున్నారు. బంగారం కొన్నప్పుడల్లా మన దేశంలో ఉన్న డాలర్లు విదేశాలకు వెళ్లిపోతాయి. దేశంలో డాలర్ల నిల్వలు తగ్గితే మన రూపాయి విలువ పడిపోతుంది. అందుకే ప్రధాని మోదీ ఇటీవల దేశ ప్రజలకు పిలుపునిస్తూ జాతీయ ప్రయోజనాల దృష్ట్యా కనీసం ఏడాది పాటు బంగారం కొనుగోళ్లను వాయిదా వేసుకోండి, ఫారెక్స్ నిల్వలను కాపాడుకుందాం అని హెచ్చరించారు. ఆ హెచ్చరికకు అనుగుణంగానే ఇప్పుడు ప్రభుత్వం పన్నులను 15% పెంచి ప్రజలు బంగారం కొనడాన్ని నిరుత్సాహపరచాలని చూస్తోంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల దేశీయంగా బంగారం డిమాండ్ కొంత తగ్గొచ్చని, ప్రజలు లైట్ వెయిట్ జ్యువెలరీ వైపు మొగ్గు చూపుతారని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే పన్నులు మరీ 15% చేయడం వల్ల దొంగచాటుగా జరిగే గోల్డ్ స్మగ్లింగ్ మళ్లీ పెరిగే ప్రమాదం ఉందని బులియన్ వ్యాపారులు ఆందోళన పడుతున్నారు. మరి కేంద్రం తీసుకున్న ఈ పన్నుల పెంపు నిర్ణయంపై, రాబోయే రోజుల్లో పెరగబోయే బంగారం ధరలపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి.